భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కొన్ని ఏమంటారు ప్రత్యేకతలు ఉంటాయి. దేశభక్తి గురించి మాట్లాడతారు, కానీ ఎవరికి కనీసం దేశభక్తి అంటే డెఫినేషన్ కూడా తెలియదు చాలామందికి. డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, చాలామంది అసలు సబ్జెక్ట్ అనేది మాట్లాడరు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మొత్తం అవినీతి పరులందరినీ అందులో చేర్చుకుంటూ ఉంటారు. ప్రగల్భాలు మీడియా ముందు బ్రహ్మాండంగా మాట్లాడతారు, చేతులకు వచ్చేసరికి ఏందో మనం 40 రోజుల నుంచి కొన్ని చూస్తూనే ఉన్నాం. అంతెందుకు, నిన్న కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారి మాట్లాడిన మాటలు అనుకువగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, రకరకాలుగా అనుచితంగా ఉండకూడదు అన్నారు. ఆ విధంగానే మాట్లాడినటువంటి బీజేపీ మినిస్టర్స్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. చివరికి కల్నల్ సోఫియా ఖురేషి మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా. అండ్ అంతెందుకు, 2 రోజుల కిందట మీరు చూసే ఉంటారు ఒక బీజేపీ నాయకుడు, నేను ఆ దరిద్రాన్ని మీకు ఎక్కడ చూపెడతలేదు, చూసింటారు ఒక బీజేపీ నాయకుడు, ఆ మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్టేట్ లీడర్ ఒక మహిళతో నడి రోడ్డు మీద కారులో నుంచి దించి, నాకు ఏం పోయే కాలం రా బాబు, నడి రోడ్డు మీద ఏ విధమైనటువంటి శృంగారం చేస్తున్న, రోడ్డు మీద శృంగారం. అయితే ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు చాలామంది నెటిజన్లు కొన్ని సెటైరికల్గా పంచులు వేశారు. ఏమని, ఆ మహిళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచారి, అందుకే బీజేపీ నేత నడి రోడ్డు మీద గట్టిగా బుద్ధి చెబుతున్నాడు అని రకరకాలుగా ఇటువంటి సెటైర్లు వేశారు. రకరకాలుగా ఏం ఆకలిన వల్ల ఆకలి తీర్చడం తప్పు అవుతుందా, ధర్మమా, నడి రోడ్ అయితే ఉంది, కారు పైకి అయితే ఏముంది అని సెటైరికల్గా. అయితే మనం ఇవన్నీ జస్ట్ సెటైరికల్ కోణంలోనే చూసాం. తాజాగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి గోండా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ అట, ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒక మహిళతో పార్టీ ఆఫీస్లోనే బంచిక్ గారి చేస్తుంటే ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పందించి ఏంటి తెలుసా, ఒక మహిళ అనారోగ్యంతో ఉంటే మానవతా దృక్పథంతో, మానవత్వంతో రెస్ట్ తీసుకోమని చెప్పి ఆఫీసులోకి పిలుచుకెళ్తే దాన్ని కూడా మీరు ఈ విధంగా ప్రచారం చేయడం భావ్యమా? మానవత్వానికి విలువే లేదా? మానవతా హృదయానికి గౌరవమే లేదా సమాజంలోనే ఆయన స్పందించారు మానవతా హృదయంతో. సరే, ఈ వీడియోతో ఒక పార్ట్ మీకు చూపెడతాను. మీరు కూడా ఈ విధంగా మానవతా హృదయంతో ప్రవర్తించాలనుకుంటే, మీకు ఆ విధంగా మానవతా హృదయంతో ప్రవర్తించే అవకాశం దొరికితే మీరు ప్రవర్తించండి, కానీ ఇట్లా కాదు. మానవతా హృదయం అంట. చూడండి, ఆడొక మహిళ వస్తుందా, ఓ మహిళ వస్తుంది, వెనకాల జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, ఇంకా అంతే ఆడే కానిచ్చేస్తున్నాడు. అరే ఎటు పైకన్నా పోతారు కదరా, ఆడే కానిచ్చేస్తున్నాడు అగ్గులు ముద్దులు. నెక్స్ట్ ఇంకా ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి పిలుచుకెళ్ళిన తర్వాత ఇంకోసారి చూస్తారా, చూడండి మీ కోరిక నేను ఎందుకు కాదని అలిగారు, మీ కోరిక నేను ఎందుకు కాదని అలిగారు. ఇంక ఆడే అక్కడే కానిచ్చేసింది. కాసింది ఇక్కడ బేసిక్స్ ఇక్కడ కొన్ని బేసిక్స్ మొదలెట్టారు, అగ్గులో ముద్దులని. తర్వాత ఇంకా ఆ వీడియో ఉంది, మానవతా దృక్పథం అంట. గొప్ప మానవతా దృక్పథమే. ఎట్లా ఉన్నారు చూడండి. మళ్ళీ వాళ్ళ అధ్యక్షుల నాయకులు మాత్రం అంటే సరే, ఈడ వీలు ఇష్టమై చేసుకుంటే ఏమైనా చేసుకునేయండి, పోనీయండి. నీతులు నడి రోడ్డు మీద చేస్తున్నాడు ఒకడు బీజేపీ మధ్యప్రదేశ్ నిన్న నడి రోడ్డు మీద. దేశానికి సేవ చేసిన వాళ్ళ మీద కూడా మినిస్టర్లు పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన ఒక మహిళకు సంబంధించి వాళ్ళ భర్త చనిపోతే ఒక చెత్త మినిస్టర్ నిన్న ఏమన్నాడు, ఎంత చెత్త మాటలు మాట్లాడామో మనం చూసి ఎవరి మీద చర్యలు తీసుకుంటే బీజేపీలో 90% మంది తీసుకోవాలేమో. మరి అవినీతి గురించి ఎన్ని మాట్లాడతారు, అవినీతి పనులంతా అందులోనే దొరుకుతుంటారు. ఇంకా అట్లా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా.